హాయ్ హలో నమస్కారం. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగుకు స్వాగతం. ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, మనం రోజు చూసే వ్యక్తుల్లాంటి మనిషి కాదు ఆమె. సమాజంలో ఎవరైతే మనం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో వీళ్ళతో మాట్లాడొచ్చా, మాట్లాడొద్దా అని ఒక అది ఉంటది. కానీ తను ఇప్పుడు ప్రస్తుతం 'ఎల్‌జీబీటీ ది లీగల్ బ్యాటిల్' అనే సినిమాతో హీరోయిన్‌గా మెయిన్ రోల్‌లో చేస్తూ హీరోయిన్‌గా పరిచయమైన హిమ రాథోడ్, ఒక ట్రాన్స్ ఉమెన్ మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఇంతసేపు సినిమాల గురించి ఆమె గురించి చెప్పిన వాళ్ళే ఉన్నారు కానీ తన సొంత లైఫ్ అంటే చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్నది, ఎందుకంటే అందరిలా ఉండదు లైఫ్ అనేది, వాళ్ళకి అందరిలా ఉండదు కాబట్టి తన లైఫ్ ఎలా జర్నీ స్టార్ట్ అయిందో తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే హిమ గారు. నమస్తే అండి. చూసాం, మీ టీజర్ చూసాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మిమ్మల్ని సినిమా గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ అంటే అందరిలా ఉండదు లైఫ్, మీది కొంచెం వేరు, మీ ఇన్నర్ ఫీలింగ్స్ వేరు. అసలు ఫస్ట్ మీ నేపథ్యం ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది వరంగల్ అండి. వరంగల్లో దగ్గర హన్మకొండ. మా డాడీ కేయూసీలో గవర్నమెంట్ ఎంప్లాయ్. మా మమ్మీ హౌస్ వైఫ్. నేను సింగిల్ చైల్డ్ని. ఓకే. అంటే మీరు ఇలా అంటే మీ ఉన్న బాడీ మీది కాదు, ఈ ఫీలింగ్స్ మీది కాదని మీకు ఎప్పుడు తెలిసిందండి? నా 14 ఇయర్స్ అప్పుడు హార్మోన్స్ చేంజ్ అవ్వడం కానీ, అప్పుడే కొంచెం మెచ్యూర్ ఏజ్ అనేది రావడం కానీ, అప్పుడే కదండి. అప్పుడు 15 ఇయర్స్ అప్పుడు నాకు తెలిసింది. ఆహ్, నేను మా రిలేటివ్స్ కానీ, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనడం, అమ్మాయిలాగా మాట్లాడుతున్నాడు మీ అబ్బాయి, అమ్మాయిలాగా నడుస్తున్నాడు, ఎక్కువ అమ్మాయిలతోటి టైం స్పెండ్ చేస్తున్నాడు ఏంది అని వాళ్ళు అనడము. నాలో నేను అప్పుడు నాకు నేనే క్వెషన్ చేసుకోవడము, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అమ్మాయిలాగా, ఎందుకు అమ్మాయిలాగా మాట్లాడుతున్నాను అని అనుకోని అద్దం దగ్గరికెళ్ళి నన్ను నేను చూసుకున్నప్పుడు, ఈ బాడీ నాది కాదేమో, నేను రాంగ్ బాడీలో ఉన్నానేమో, అమ్మాయిలాగా మారాలని అప్పుడు చాలా ఉండేదండి. అప్పుడు తెలియని ఏజ్‌లో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇలా నా ఫీలింగ్స్ నాలోనే దాచుకొని చాలా రోజులు, ఒక 4, 5 మంత్స్ నాకు నేనే ఫైట్ చేసుకున్నాను నా లోపట నేనే. అప్పుడు ఇంకా తట్టుకోలేక మా ఫ్యామిలీకి నేను ఓపెన్ అప్ అయిపోయాను. మమ్మీ నేను ఇలా మారాలనుకుంటున్నాను, నేను ఇలా ఉండలేకపోతున్నాను, నేను చేంజ్ అవుతాను, నేను అమ్మాయిలాగా ఉంటాను, అమ్మాయైనా అబ్బాయైనా మీ బిడ్డనే కదా, నేను ఇలా మారతాను, ఒప్పుకోండి అని చాలా చెప్పడానికి ట్రై చేశాను. వాళ్ళు ఒప్పుకోలేదు. కామన్‌గా ఎవరింట్లో వాళ్ళు ఒప్పుకోరు. కొట్టారు, తిట్టారు. కొన్ని రోజులు అలానే చూసి సూసైడ్ చేసుకున్నాను నేను. ఇంకా తట్టుకోలేక నేను ఇలా బ్రతకడం కంటే నేను చనిపోవడమే మంచిదనుకోని సూసైడ్ చేసుకున్నాను. చెయ్యి మొత్తం కోసేసుకున్నాను. కోసేసుకున్న తర్వాత కొన్ని రోజులకి హాస్పిటల్‌లోనే ఉన్నాను. ఒక 1 వీక్ వరకు హాస్పిటల్‌లోనే ఉన్నాను. తర్వాత మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎలా అంటే, "నువ్వు ఇంట్లో ఉండకు. మా కళ్ళ ముంగట చనిపోవడం కంటే నువ్వు బయటికెళ్ళి ఎక్కడికన్నా నీ లైఫ్ నువ్వు బ్రతుకు. ఇంట్లో మాత్రం ఉండకు. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకని" ఇంట్లోకెళ్ళి పంపించేశారు. 15, 16 ఇయర్స్ అప్పుడు నేను హైదరాబాద్‌కొచ్చేసానండి. ఓకే. అంటే మీరన్నారు ఇలా నా బాడీ కాదని. అది ఫస్ట్ టైమ్ అంటే మీ ఇంట్లో తో కాకుండా ఇంకెవరితో అన్నా షేర్ చేసుకున్నారా? అంటే ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ చేసుకోలేదు. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు టీచ్ చేయడం లాంటిది జరిగిందా? స్కూల్‌లో చాలా జరిగాయండి. నేను 10థ్ వరకు చదువుకున్నాను. 10థ్ మధ్యలోనే ఆపేసి ఇటొచ్చేసాను. స్కూల్‌లో చాలా ర్యాగింగ్ చేసేవారు నన్ను. ఓకే. "నువ్వు 0.5, నువ్వు చెక్క" ఇట్లా మాటలుంటాయి కదా! చాలా అనేవాళ్ళు. ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు. నేను కూడా ఎవరైనా సపోర్ట్ చేసారా మీకు? ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. నా ఫ్రెండ్సే నన్ను ర్యాగింగ్ చేయడము. నేను 10థ్ వరకు ఒకటే స్కూలు. ఫస్ట్ నుండి నాకు కొంచెం మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. ఎప్పుడైతే నేను ఇలా బిహేవ్ చేశానో, అమ్మాయిలాగా మాట్లాడడం, అమ్మాయిలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, వాళ్ళు దూరం పెట్టేసి వాళ్ళే నన్ను ర్యాగింగ్ చేశారు చాలా రోజులు. తర్వాత ఇప్పుడు ఇంటర్వెల్ జరిగిద్ది కదా! ఇంటర్వెల్‌లో అందరూ వాష్‌రూమ్‌కెళ్తారు. మెన్స్‌ది, ఉమెన్స్‌కి ఎవరిది వాళ్ళు వాష్‌రూమ్ ఎళ్తారు. నేను వాష్‌రూమ్ ఎళ్ళాలంటే నాకు భయమేసేది. ఎందుకంటే ఇప్పుడు నేను వాష్‌రూమ్ ఎళ్ళాలంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, "ఏయ్! నువ్వు అమ్మాయిల వాష్‌రూమ్‌కి ఎళ్ళాలి కదా! ఇటెందుకొస్తున్నావు?" అలాంటి మాటలు కూడా అన్నారు. చాలా ర్యాగింగ్ చేశారండి స్కూల్‌లో. మీ అమ్మానాన్నలు వెళ్ళిపోమన్న తర్వాత ఎక్కడికొచ్చారండి ఫస్ట్? హైదరాబాద్‌కొచ్చానండి. మా ఫ్రెండ్ ఉండేవారు. అతని దగ్గరుండి ఇప్పుడు ఉన్న గురువుగారు సోనా రాథోడ్ గురువుగారు అని ఉంటారు. ఆవిడ నంబర్ తీసుకొని డైరెక్ట్ ఆవిడ దగ్గరికొచ్చేసాను. ఓకే. అంటే రాగానే వీళ్ళు మిమ్మల్ని వెంటనే రాగానే యాక్సెప్ట్ చేసారా? లేదంటే మీకేమైనా కండిషన్స్ లాంటివి పెట్టి నువ్వు ఇలా ఉండాలి,
అలా అంటే ఏమన్నా? ఫస్ట్ రాంగానే కొంచెం నచ్చజెప్పారు. ఇలా కాదు నాన్న, ఇప్పుడు మారి ఏం చేస్తాం? మేమే మారి చాలా కష్టాలు పడుతున్నాము. మేమే అడుక్కుంటున్నాము. నువ్వు ఇంత మంచి చిన్న లైఫ్‌లో చిన్న ఏజ్‌లో అయిపోయి చేంజ్ అయిపోయి ఏం సాధిస్తావు? మాలాగానే అడుక్కుంటావు. వద్దు ఇంట్లోళ్ళ దగ్గరికెళ్ళిపో. కొంచెం ట్రై చేయి మారడానికంటే నేను వాళ్ళని అడిగాను. అలా మారే ఛాన్స్ ఉంటే మీరే మారి మీ ఫ్యామిలీతో ఉండేవాళ్ళు కదా! ఎందుకు చేంజ్ అవును. చేయలే బెగ్గించేస్తున్నారు. నేనెలా మారగలుగుతాను? నాకు గూడా హార్మోన్స్ చేంజ్ అవుతున్నాయి. నేను కూడా అమ్మాయిలాగా అవ్వాలనుకుంటాను. నా ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఒకలాగే ఉంటాయి కదా! అని చెప్పాను. తర్వాత ఒప్పుకున్నారు. ఒప్పుకొని నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారండి. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, సెక్స్ అది ఏమంటారు దాన్ని? ఓపెనింగ్స్. గృహప్రవేశాలు, షాప్ ఓపెనింగ్స్ ఉంటాయి గదా! ఈ 3 ఆప్షన్‌లో నేను బెగ్గింగ్ చూజ్ చేసుకున్నాను. బెగ్గింగ్ చూజ్ చేసుకున్న తర్వాత 2 ఇయర్స్, 1 ½ ఇయర్ వరకు నేను బెగ్గింగ్ చేశాను. అంటే కొంచెం మనీ కోసం. మా సర్జరీస్ చేయాలంటే మనీ కావాలి. 1 ½ ఇయర్ వరకు బెగ్గింగ్ చేశాను. వచ్చిన మనీతో సర్జరీ చేయించుకున్నాను. అంటే మీకు అప్పుడు కొత్త గదా! అంటే అవును. మీకెలా చేయాలి ఏంటని చెప్పేవాళ్ళో, అంటే ఒక అన్నలా, అక్కలా దగ్గరుండి ఎవరైనా చూసుకున్నారా ఎవరన్నా? మా గురువుగారే చూసుకున్నారండి. ఇలా ఓకే. ఎళ్ళాలి నాన్న, ఇలా అడుక్కోవాలి మనం, ఇలా చేయాలి, పబ్లిక్‌లతో ఇలా ఉండాలి, ఇలా మంచిగుండాలి అని మా గురువుగారు ప్రతి ఒక్కటి నేర్పించారు నాకు. ఓకే. అలా 1 ½ ఇయర్‌లో ఎంత సంపాదించారండి? నాకు సర్జరీకి ఎంత కావాల్సిన అమౌంట్ అయిందో అంత కలెక్ట్ చేసుకొని సర్జరీ చేయించుకున్నాను. అంటే సర్జరీ అంటే నేను విన్న దాని ప్రకారం లక్షల్లో అయితదని అంటారు. అవును. అది గూడా ఎక్కడో వేరే స్టేట్‌కెళ్ళాలి అవును. అది ఇది అని అన్నారు. మరి అంటే దానికి ఒక 3, 4 లక్షలు అయ్యుంటాయా అయితాయండి. ఈజీగా అయితాయి. ఈజీగా? హ్మ్. మీరంతా కలెక్ట్ చేసుకొని అంత చేసుకున్నారా? కలెక్ట్ చేసుకోలేదు. అప్పుడు కొత్త కదా! అంత కలెక్ట్ చేసే అంత స్టామినా లేకుండే. కొంచెం దాంట్లో సగం చేసుకున్నాను. ఈ మిగతా సగం మా గురువుగారు పెట్టుకొని ఓకే. సర్జరీ చేయించారు. మళ్ళీ నేను లేచాక ఇచ్చేసాను మా గురువుగారికి. ఓకే. ఆ సర్జరీ ఎక్కడయిందండి? ఢిల్లీలో. ఢిల్లీలో. ఓకే. అంటే అది ఒక పెయిన్‌ఫుల్ అది అవును. ఇన్సిడెంట్ గదా! ఆహ్, అద దాని నుంచి మీరు రికవర్ అవ్వడానికి గానీ, అదంతా ఆ ప్రాసెస్‌కి ఎన్ని రోజులు పట్టింది మరి మళ్ళీ మీరు అనుకున్న లైఫ్‌లోకి రావడానికి? ఇప్పుడు ఒక అబ్బాయి నుండి అమ్మాయిలాగా మారాలంటే అదొక రీబర్త్ లాగో, మరో అవును. మరో జన్మలాగా. జన్మ. ఇప్పుడు ఆ సర్జరీ అయిన తర్వాత మాకు 40 డేస్ దాకా 40, 41 డేస్ దాకా రెస్ట్ తీసుకోవాలండి మేము. ఎక్కువ నడవకూడదు. పడుకొనే ఉండాలి. మాకు డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. అక్కడ ఎక్కడైతే సర్జరీ అయిందో ఆ పార్ట్‌లో డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. ఆహ్, ఓన్లీ ఇవి మాత్రమే తినాలని పర్టిక్యులర్‌గా ఉంటాయి ఆ సర్జరీకి. ఇంకోటి మేము మేల్స్‌ని గానీ, ఫీమేల్స్‌ని గానీ చూడకూడదు. ఓకే. ఒకవేళ మేము బయట గడప బయట అడుగుపెట్టి వాష్‌రూమ్ వెళ్ళాలన్నా ఇలా ముసుగు కప్పుకొని వెళ్ళేవాళ్ళం. ఎవరిని చూడకూడదని. చాలా పెయిన్స్ ఉంటాయండి. ఆ సర్జరీలో చాలా నరకం అనుభవిస్తాం మేము. అంటే తర్వాత ఏదైనా మెడికల్ అసిస్టెంట్స్ ఉన్న మీ గురువుగారే చూసుకునేవాళ్ళా? అంటే ఏదన్నా అవునండి. మెడికల్ కానీ, ఏమన్నా టాబ్లెట్స్ కానీ, ఏదన్నా దేన్నైనా మా గురువుగారే చూసుకునేవారు. ఓకే. ఒక 45, 2 మంత్స్‌లో రికవర్ అయిపోయారా మొత్తం? 2 మంత్స్‌లో రికవర్ అయిపోతామండి. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా మీరు బెగ్గింగ్. నార్మల్ బెగ్గింగ్‌కెళ్ళిపోయారు. బెగ్గింగే వెళ్ళేదాన్ని. అట్లా ఎన్ని రోజులు చేశారు? ఇప్పటికి చేస్తున్నారా ఇంకా? ఈ మూవీ చేసే ముందు 1 ఇయర్ బ్యాక్ కూడా నేను బెగ్గింగే చేసేదాన్నండి. ఓకే. ఇదే హైదరాబాద్‌లోనే. ఇదే హైదరాబాద్‌లో. మీ స్టడీస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశారండి? నేను 10థ్ సగంలో ఆపేసి ఓపెన్ అప్ అయిన తర్వాత వచ్చేసాను హైదరాబాద్‌కి. ఓకే. తర్వాత చదువుకోవాలని ఎప్పుడన్నా అనిపించిందా ఇటొచ్చాక? చదువుకోవాలన్నా ఇప్పుడు చదువుకుంటామండి. మా దాంట్లో చాలామందున్నారు. పీహెచ్‌డీ చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మారిన తర్వాత వాళ్ళు అదే బెగ్గించేస్తున్నారు. అంటే ఎలాంటి సపోర్ట్ లేదు. మేము చదువుకున్నా కానీ మాకు ఏదైనా సపోర్ట్ ఉంటే, ఏదైనా గవర్నమెంట్ నుండి ఏదైనా సపోర్ట్ కానీ, స్కీమ్స్ కానీ ఉంటే మేము ఎంత చదువుకోవాలని ఉన్నా చదువుకొని ఏదైనా జాబ్ చేసుకుంటాం. ఇది సపోర్ట్ వచ్చిద్ది మనకు, ఒక జాబ్ ఆఫర్స్ వస్తాయి. చదువుకొని జాబ్ చేసుకోవచ్చు అని ఒకటుంటది. మాకెలాంటి సపోర్ట్ లేనప్పుడు మేము చదువుకొని ఏం లాభం? నెలకు అంటే మామూలుగా ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మేమున్నామంటే ఓకే. హ్మ్. పర్ మంత్ ఇంతొస్తే మీరెంత అంటే ఎంత ఎర్న్ చేసుకోవాలా? ఎంత టార్గెట్ ఏమన్నా ఉంటదా? మీరు చేసుకున్నాక మీ గురువుగారికి ఏమన్నా ఇచ్చేది అలాంటిది ఉంటదా? మాకు టార్గెట్స్ అంటే ఏముండవండి. ఇప్పుడు మేము నార్మల్‌గా వెళ్తాం, డైలీ బెగ్గింగ్‌కెళ్తాము. ఒక 500 1000 వస్తాయి. అవే తెచ్చి దగ్గర పెట్టుకుంటాం. అంటే సేవింగ్స్ చేసుకుంటాము. ఇప్పుడు నార్మల్‌గా హైదరాబాద్‌లో చాలామంది రెంట్‌కే ఉంటారు. రెంట్‌కి ఇప్పుడు నార్మల్ పబ్లిక్ కంటే మా దగ్గర రెంట్ డబల్ తీసుకుంటారు. ఇప్పుడు 5000 అనుకోండి. 5000కి మాకు 10,000 అడుగుతారు. 15,000 అడుగుతారు. ఇంకా ఎక్కడ ఎవరు ఇయ్యకపోతే ఇంక వాళ్ళు అడిగినంత మనం ఇచ్చేసి ఉండాలి. అవును. ఇప్పుడు అడిగిందంతా రూమ్ రెంట్స్‌కే పోతాయి.
కొన్ని అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఈ ప్రాబ్లమ్ ఉందా, అది ప్రాబ్లమ్ ఉందా అని వాళ్ళకే ఇచ్చేస్తాం. ఇంకా మాకు మేము ఏం పెట్టుకుంటామండి మనీ. ఎంత సంపాదిస్తారు ఇంచుమించు నెలకి? మంత్‌కి ఒక 20,000 అలా వస్తాయి. అంటే మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. మనం ఎక్కువ రోజులు వెళ్తే అంటే డైలీ వెళ్తే కొంచెం ఎక్కువొస్తాయి. కొన్ని రోజులు వెళ్ళకపోతే మధ్యలో గ్యాప్ తీసుకుంటా వెళ్తే ఇంకా తక్కువొస్తాయి. మీ ఇదంతా జరిగాక మీ పేరెంట్స్ ఎప్పుడు కలిసారు మళ్ళీ? మా డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయాక ఇంకా మా మమ్మీ ఒప్పుకొని ఇంటికి పిలిచారండి. సింగిల్ చైల్డ్‌ని కదా! ఇంక మా డ్యాడీ చనిపోయారు. ఎవరు లేరు. మమ్మీ ఒక్కతే అయిపోయింది. ఇంక మమ్మీ చెప్పింది, "నువ్వు హ్యాపీగా ఉండు. నన్ను బాగా చూసుకో. ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండని" ఒప్పుకున్నారు. ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నుండి ఇంటికెళ్తూ వస్తూ ఉన్నాను. మీ రిలేటివ్స్ యాక్సెప్ట్ చేశారా? రిలేటివ్స్ చేయలేదు. ఇప్పటిదాకా నాతో మాట్లాడరు. మా మమ్మీతో కూడా మాట్లాడరు మా ఇంటికి కూడా రిలేటివ్స్. రారా? ఇంటికి కూడా రారు. మా మమ్మీ కూడా ఎటు వెళ్ళదు. మీ డ్యాడ్ చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు? వెళ్ళానండి. వెళ్ళారా? వెళ్ళా. అప్పుడు అంటే చుట్టుముట్టు ఉన్న వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఇంకా చీప్‌గా చూసారండి. చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇంకా నాకు అలవాటయిపోయింది. మారిన తర్వాత కొన్ని రోజులు అనేది నేను చూసాను కదా! సొసైటీలో మమ్మల్ని ఎలా చూస్తారో అంతా నాకు మైండ్‌లో పెట్టుకున్నాను. ఇంకా నేను డ్యాడీ చనిపోయిన తర్వాత వెళ్ళాను. వెళ్ళి ఒక 2 డేస్ ఉన్నాను. మా రిలేటివ్స్ ఎవరు నాతో మాట్లాడలేదు. ఓన్లీ మా మమ్మీతోటే ఉన్నాను. తనకు కొంచెం ధైర్యం చెప్పి ఒక సపోర్ట్ లాగా ఉన్నాను. 2 డేస్ ఉండేసి వచ్చేసాను మళ్ళీ ఇంకా హైదరాబాద్‌కి. ఓకే. వచ్చేసి యాజ్ యూజువల్‌గా మళ్ళీ మీ పని మీరు అంతే. చేసుకోవడం చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా ఛాన్స్ వచ్చింది కదా! ఆ! నెక్స్ట్ సినిమా ఛాన్స్ వస్తే చేస్తారా మళ్ళీ? ఖచ్చితంగా చేస్తానండి. ఎవరికుంటదండి బెగ్గింగ్ చేయాలని, ప్రాస్టిట్యూషన్ చేయాలని. మాకు ఈక్వల్‌గా బ్రతకాలి సొసైటీతో పాటు. ఈక్వల్‌గా గౌరవంగా బతకాలని ఉంటది. ఇదొక ఆహ్, మంచి ఛాన్స్ అని నేను అనుకుంటాను. ఆ దేవుడే నాకు ఈ ఛాన్స్ పంపించాడేమో నన్ను చూడలేక, నా బాధ చూడలేక. నెక్స్ట్ ఇంకా ఛాన్సెస్ వస్తే తప్పకుండా చేస్తాను. అంటే నాది ఇంకో క్వెషన్. అంటే చాలామంది నేను కూడా కొంతమందితో మాట్లాడాను. కొన్ని బుక్స్ కూడా చదివాను. దాంట్లో ప్రాస్టిట్యూషన్ సైడ్ కూడా వెళ్తారు. అవును. అంటే మీకు మెన్ నుంచి ఆ వుమెన్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. యెస్. ఓకే. మీరు ప్రాస్టిట్యూషన్ సైడ్ అంటే ఎందుకు చూజ్ చేసుకోలేదు దాన్ని? ఎవరు? మీరు? అంటే నాకు స్టార్టింగ్ నుండే ప్రాస్టిట్యూషన్ మీద అంటే ఒక మెంటాలిటీ ఉంటది కదా! నేను చేయకూడదు లైఫ్‌లో ఇలాంటి పని అని ఒకటి పెట్టుకుంటాం కదా! అలా నేను ఎప్పుడూ ప్రాస్టిట్యూషన్ చేయాలని నేను అనుకోలేదు. నాకు ఎంత అవసరం వచ్చినా, నాకు ఎంత మనీ అవసరం వచ్చినా బెగ్గింగ్‌కి వెళ్ళేదాన్ని, లేకపోతే మా గురువుగారిని అడిగేదాన్ని తప్ప ప్రాస్టిట్యూషన్‌కెళ్తే డబ్బులు ఎక్కువొస్తాయనో నేను అలాంటి ఆ వైపుకైతే ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మీరు వెళ్ళకున్నా గానీ మీ తోటి వాళ్ళు ఇంకా ఉంటారు ఆ! కదా! ఆ! వాళ్ళు వెళ్తా ఉంటారు. రండి ఆ! అని అలా ఫోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఫోర్స్ రాను. ఎవరు చేయడండి. ఎవరి చేయరు. డిసిషన్ వాళ్ళది. ప్రాస్టిట్యూషన్‌లో కూడా చాలా ఇబ్బందులు పడతారండి మా ట్రాన్స్‌జెండర్స్. ఎందుకంటే ప్రాస్టిట్యూషన్‌కి ఇప్పుడు రోడ్ మీదకెళ్ళి నిల్చుంటారు. ఒక అబ్బాయి వస్తారు ఇంత ఇస్తా అని చెప్పి ఇంతసేపు ఉండాలని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరని చెప్పినవారు అక్కడ ముగ్గురు, నలుగురు ఉంటారు అబ్బాయిలు. ముగ్గురు, నలుగురు ఉన్న తర్వాత తనకేం చేయాలో తెలీదు. అప్పుడు తనని లోపలికి గుంజేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. చాలామంది ట్రాన్స్‌జెండర్స్‌కి రేప్ జరిగాయి మా దాంట్లో. ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు. సిగరెట్స్ ఉంటాయి. అక్కడక్కడ కాలుస్తారు. మేల్, ఫీమేల్ లాగా మా బాడీస్ ఉండవండి. మాకు చాలా అవును. సర్జరీస్ అయి ఉంటాయి. బీర్ బాటిల్స్ పలగొట్టి ఎక్కడే పడితే అక్కడ కోసేస్తారు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మాకు న్యాయం జరగాలంటే మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌కెళ్ళి సార్ మా మీద ఇట్లా రేప్ చేశారు. మేము కేస్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నాం అని పోలీస్ సార్ వాళ్ళకి చెప్తే, అవునా మీకు రేప్ జరిగిద్దా? ఎలా చేస్తారు మిమ్మల్ని? మీకు అమ్మాయిల్లాగే ఉంటాయా? ఎలా చేస్తారు మిమ్మల్ని అని మమ్మల్నే ఇంకా రివర్స్ క్వెషన్స్ ఏసి, మమ్మల్నే ఇంకా బాధ పెట్టి, ఇంకెక్కడికి ఎళ్తే మాకు న్యాయం జరిగిద్ది, ఇంకెక్కడ మాకు సొసైటీలో కానీ ఎక్కడ మాకు సపోర్ట్ అనేది దొరికిద్ది అని ఒక డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోతామండి మేము. ఇంకా ఎక్కడికి వెళ్ళం. మా దాంట్లో ఇప్పటికి కూడా ట్రాన్స్‌జెండర్స్ మీద రేప్స్ జరుగుతుంటాయి. కానీ మేము బయటికి చెప్పుకోము. బయటికి చెప్పుకున్నా మాకు ఎలాంటి న్యాయం జరగదని మాకు తెలుసు. అందుకే న్యూస్‌లో కానీ అక్కడక్కడ ఎక్కడ ట్రాన్స్‌జెండర్స్‌ని రేప్ చేశారు, అలా చేశారు, ఇలా చేశారు ఎక్కడ ఏ న్యూస్ రాలేదు. మేము చెప్పుకోము కాబట్టి. మీరెప్పుడైనా పోలీస్ స్టేషన్‌కెళ్ళి మాకిది కావాలని మీరు గాని, మీ తోటి వాళ్ళు గాని ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా? చాలా జరిగాయండి. ఇప్పుడు మా మీద ఈ ఇలాంటి రేప్స్ జరిగినప్పుడు వెళ్తాము. కానీ ఎలాంటి న్యాయం జరగదు కదా! ఎక్క ఇంకా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎలాంటి న్యాయం జరిగినప్పుడు పోయి ఏం లాభం? మీరెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అలానే మాట్లాడారా? అలానే మాట్లాడతారండి. అంటే అందరని నేను చెప్పను. కానీ కొంతమంది ఉంటారు. పోలీస్ సార్ వాళ్ళ దాంట్లో కొంతమంది చెడువాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలానే మమ్మల్ని ఇంకా చీపొచ్చేసి మాట్లాడడము అలా చాలామంది చేస్తారు. సాయం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవును. మీ పైన ఎప్పుడన్నా అంటే ఎవరైనా బెగ్గింగ్‌లో గాని, ఇంకేదైనా సందర్భంలో మీ పైన ఏదైనా దాడి లాంటిది జరిగిందా? అంటే కొట్టడం గాని, ఎవరన్నా అబ్యూజ్ చేయడం గాని?
అబ్యూస్ చేశారు, కొట్టలేదు ఎప్పుడు, కానీ అబ్యూస్ కొట్టలేదు. చేశారు. చేశారు. చాలా వరకు అంటారు మాటలు చాలామంది. ఇప్పుడు షాప్స్ అయితే ఎక్కి అడుగుతున్నప్పుడు మీ కాళ్ళెక్కలు బాగానే ఉన్నాయి కదా! ఎందుకు అడుక్కుంటారు? ఏదన్నా పని చేసుకొని బతకొచ్చు కదా! అంటే మాకు పని ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా? నీ షాప్‌లో పెట్టుకుంటావా? అంటే మళ్ళీ మాట్లాడరు ఆ! ఇంకా. ఇప్పుడు పని చేసుకోవచ్చు కదా అనే మనిషినే ఇప్పుడు నీ షాప్‌లో మమ్మల్ని పనికి పెట్టుకో అన్నప్పుడు మాకు పని ఇవ్వచ్చు కదా! మేమెందుకు అడుక్కుంటాం? సొసైటీ నుండి సపోర్ట్ ఇవ్వనప్పుడు మీరు మమ్మల్ని ఇలా వేలు పెట్టి ఎలా ప్రశ్నిస్తారు? అలాంటి మాటలు ఎదుర్కొన్నాను. ఇంకా కొంతమంది అంటారు, ఇంకా కొంతమంది చీప్‌గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ కింద ఏముంటాయి? మీకు నిజంగానే సర్జరీస్ అయితాయా? మీ కింద ఏముంటది? మీదేముంటాయి? ఏం పెట్టుకుంటారు? మీరు ఎట్లయితాయి? ఎట్లొస్తాయి మీకవి? అని చాలాగా చీప్‌గా మాట్లాడిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయండి. తిరిగి వాళ్ళ పైన అంటే తిరిగి మీరు అనాలనో లేకపోతే వాళ్ళని కొట్టాలని అనిపించిందా? ఆ సమయంలో? అనిపిస్తదండి. తిట్టాలని ఉంటది. అంటే కొట్టడం కాదు గానీ తిట్టాలనిపిస్తది. తిట్టాలనిపించినప్పుడు తిడతాము. అతని అబ్బాయి ఇప్పుడు రివర్స్ మమ్మల్ని ఒక దెబ్బేస్తే మేము మళ్ళీ రివర్స్ ఫైట్ చేయలేము కదా! మేము ఇప్పటికే సర్జరీస్ అవి ఇవి అయ్యి ఉంటాము. ఇప్పుడు తిట్టినప్పుడు అతను ఒక దెబ్బేస్తే మాకు తలగరాని చోట్ల తగిలితే మాకింక సిట్యుయేషన్ మాకు తెలుసు కాబట్టి ఇంక మేము అన్నీ ఏం మాట్లాడకుండా షాప్ దిగి ఎళ్ళిపోతాం. కానీ కొన్ని సార్లు అంటే సిటీలో మీకు కూడా తెలిసే ఉంటది. ట్రాన్స్‌జెండర్‌లను చూసి భయపడిన వాళ్ళు గూడా ఉంటారు. భయపెట్టే ట్రాన్స్‌జెండర్స్ అయితే రియల్ ట్రాన్స్‌జెండర్స్ కాదండి. హైదరాబాద్‌లో చాలామంది ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువైపోయారు. ఎలా అంటే దూరం నుండి ఒక 20, 30 కిలోమీటర్స్ నుండి వస్తారు హైదరాబాద్‌కి వచ్చి. వాళ్ళకి భార్య, పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళు మగవాళ్ళే. కానీ హైదరాబాద్‌కొచ్చేసి అప్పటిదప్పుడే పైన షర్ట్ తీసేసి అప్పటిదప్పుడే ఒక వేషం ట్రాన్స్‌జెండర్ లాగా వేషం వేసుకొని సిగ్నల్స్ దగ్గర, గృహప్రవేశాల దగ్గర, ఓపెనింగ్స్ దగ్గరికెళ్ళి అల్లరి చేసి వాళ్ళని తిట్టి, కొట్టి డబ్బులు తీసుకొని మళ్ళీ అప్పటిదప్పుడు ఏషం మార్చేస్తారు. వాళ్ళ ఊర్లకు వాళ్ళెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా చెడ్డ పేరొస్తుంది. ఆల్రెడీ మీరన్నది నిజమే. అలాంటి వాళ్ళ వల్ల ఉంది. అయితే ఇది కంటిన్యూ అయితుంది. అవును. ఎలా అంటే ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇంతేనా అన్న ఒక అది పడిపోయిందన్నమాట. అవును. మీరన్న వాళ్ళతో. హ్మ్. ఇప్పుడు మా దగ్గర కూడా చాలా వచ్చాయండి ఆ సిట్యుయేషన్స్. కానీ మేము ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళని మేము గుర్తుపట్టలేము. ఇప్పుడు చూసినప్పుడు ఒక గంట క్రితం చూసినప్పుడు ఒక వేషంలో ఉంటారు. ఇంకో గంట తర్వాత చూసినప్పుడు ఆ వేషం తీసేసి పాయింట్ షర్ట్ ఏసుకొని వాళ్ళ ఊర్లకు వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నాం మేము. వాళ్ళని పట్టుకోవాలన్నా దొరకట్లేదు వాళ్ళు. మీ కమ్యూనిటీ అంటే మీరుండే పండగలు లాంటివి చేసుకోవడం, సంఘాలు లాంటివి ఉంటాయండి? అంటే ఆహ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారనుకోండి. ఒక 50 మెంబర్స్ ఎవరో ఉంటారు. అక్కడ ఇక్కడ వాళ్ళు. మీరంతా రీయూనైటెడ్‌గా కలవడం లాంటిది జరుగుతదా ఎప్పుడన్నా? అలాంటివి ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు కలుస్తామండి మేము. అంటే మా సర్జరీ అయిన డేట్ రోజు మా తిరుగు పూజ అని ఉంటది. ఓకే. అంటే ఒక ఫంక్షన్ లాగా. ఆ ఫంక్షన్ రోజు అందరిని పిలిసి, ఒక ఫంక్షన్ లాగా చేసుకొని అందరికి అన్నాలు పెట్టి అలాంటి ఒక ఫంక్షన్ ఉంటది. ఇంకా రోటి ఫంక్షన్స్ ఉంటాయి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. జల్సా ఫంక్షన్స్ ఉంటాయి. మా సర్జరీ తర్వాత జల్సా అంటే పెళ్లి అని ఎలా చేసుకుంటాం, మా సర్జరీ తర్వాత అలా ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు కలుసుకుంటాం అందరం. ఇంకొకటి ట్రాన్స్‌జెండర్స్ అంటే చాలామంది అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు కానిస్టేబుల్‌గా హైడ్రా కొన్నిట్లలో హ్మ్. చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ కొంచెం ఏదో ఇనిషియేటివ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ముందుకొచ్చి మీకు కూడా ఉద్యోగాలు ఇస్తామంటే మీరంతా వెళ్తారా? రెడీగున్నారా? చేస్తామండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా జాబ్ ఆఫర్స్ ఇచ్చారు. పోలీస్‌గా గాని, ట్రాఫిక్ పోలీస్ గాని, హైడ్రాలో గాని. ఇప్పుడు ఇచ్చిన వరకైనా చాలామంది ట్రాన్స్‌జెండర్స్ జాబ్స్ చేస్తున్నారు. కానీ 100% ఉంటే దాంట్లో 10% వాళ్ళకే జాబ్స్ వచ్చాయి. ఇంకా మొత్తం ట్రాన్స్‌జెండర్స్ కూడా మ చదువుకున్న వాళ్ళ వరకి మంచి జాబ్ ఆఫర్స్ ఇంకా వస్తే ఎవరికీ ఇష్టం ఉండదని, నచ్చని పని చేయాలని ఎవరు అనుకోరు. ప్రాస్టిట్యూషన్ కానీ, బెగ్గింగ్ కానీ ఎవరికీ నచ్చదు మా దాంట్లో. చదువుకున్నాం మేము. మాకే సపోర్ట్ లేక అటువైపు వెళ్ళాం. మాకే గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ ఇచ్చి జాబ్స్ ఇస్తే ఖచ్చితంగా జాబ్స్ చేసుకుంటూ బ్రతుకుతాం కదా! ట్రాన్స్‌జెండర్స్‌లో చాలామంది డ్రింక్ చేస్తారు. హ్మ్. డ్రింక్ చేశాక వాళ్ళ తీరే వేరేలా ఉంటదంటారు. నిజంగా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రింక్ చేసి భయపెట్టడం అలాంటిది ఏమన్నా అంటే చేస్తూ ఉంటారా? అంటారు గదా! బయట భయపడుతూ ఉంటారు వాళ్ళని జూస్తే. ట్రాన్స్‌జెండర్స్ ఈవెన్ ఇంతకుముందు చెప్పాను. ట్రాన్స్‌జెండర్స్ మీద చాలా అపోహలుంటాయండి పబ్లిక్‌కి తెలియని వాళ్ళకి. అందుకోసమే ఇప్పుడు నేను మాల అడిగే క్వెషన్ ఏందంటే నన్ను కొంతమంది అడిగారన్నమాట. ట్రాన్స్‌జెండర్స్ కొంతమంది డ్రింక్ చేస్తారు. చేయని వాళ్ళు ఎవరండి? ఆడవాళ్ళు అవును. తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు ఈ ఈ కాలంలో. వాళ్ళు కూడా చేస్తారు. కానీ బయటికెళ్ళి తాగిన వెంటనే సొసైటీని ఇబ్బంది పెట్టడం, ఇంటి పక్కనోళ్ళని పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టి న్యూసెన్స్ మాత్రం ఎవరు చేయరండి.
చాలామంది ట్రాన్స్జెండర్స్ వరకు అయితే చేయరు. ఇంకా మా దాంట్లో కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. అందరూ మంచి వాళ్ళని నేను చెప్పను. ఆ కొంతమంది ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కొంతమంది చెప్పిన మాట కూడా వినరు. కొంతమంది ఉంటారు అలాగా. ఓకే. మీలాంటి ఫీలింగ్ ఉన్న కొత్త వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు మీరంటే కొంచెం మీరు అంతా చూసారు. కొంచెం అనుభవం వచ్చింది. ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇలా ఉండి మా ఫీలింగ్స్ కూడా ఇలా ఉండి ట్రాన్స్‌జెండర్‌గా మారే వాళ్ళకి మీరేం చెప్తారు? మారాలనుకుంటున్న వాళ్ళ కోసం. అంటే మీ నేనే గురువు గారు ఏమన్నారు? మీకు ఆప్షన్స్ ఇచ్చారు కదా! అవును. మీరు అలా ఇప్పుడు ఎవరికైనా ఆప్షన్స్ ఇవ్వడం లాంటిది లేకపోతే ఆప్షన్స్ నేను వద్దు రాకండి అంటారా? ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అయితే కొన్ని మార్పులనేవి వస్తున్నాయి. ఇప్పుడు అలా నాలాగా ఇప్పుడు కొత్తగా వచ్చే మారాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, నేనైతే మారాలనుకునే వాళ్ళు రండి, మారండి. కానీ ఇప్పుడు సొసైటీ మారాలని నేను అనుకుంటా. ఆ 3 ఆప్షన్స్ మాత్రమే మా లైఫ్‌లో ఉండకూడదు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా చదువుకొని ట్రాన్స్‌జెండర్స్ వస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్‌లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ట్రాన్స్‌జెండర్స్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళొచ్చినప్పుడు సొసైటీ కొంచెం మారి గవర్నమెంట్ నుండి కొంచెం సపోర్ట్ వస్తే, ఆ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ మారిన తర్వాత జాబ్స్ చేసుకుంటారు కదా! ఈ 3 ఆప్షన్స్ వైపు వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంకా అంటే అల్టిమేట్‌గా మీరు ఫైనల్‌గా ఏమన్నా చెప్పేదుందా? అంటే ఇంకా మాకు ఇది ఇస్తే బావుంటది. లేకపోతే మేము ఇలా ఉండాలనుకుంటున్నాం. సొసైటీలో ఇలా బ్రతకాలనుకుంటున్నాం అలా. మెయిన్‌గా అంటే ఇప్పుడు 'ఎల్‌జీబీటీ' మూవీ ఉంది. ఆ మూవీలో సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు మా మీద రేప్స్ జరుగుతాయని చెప్పాను. ఆ రేప్ జరిగినప్పుడు రేప్ చేసిన అతనికి శిక్ష 6 మంత్స్ టు 2 ఇయర్సే అంట. ఇప్పుడు నార్మల్‌గా ఒక అమ్మాయిని రేప్ చేస్తే 10 ఇయర్స్, 14 ఇయర్స్ అయితే ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదే అమ్మాయిలకు చేసినట్టు మమ్మల్ని చేసినప్పుడు వాళ్ళతో పాటు మాకు కూడా ఈక్వల్‌గా రైట్స్ ఉండాలి కదా! వాళ్ళకు 14 ఇయర్స్ శిక్ష ఏసినప్పుడు మాకెందుకు 2 ఇయర్స్? వాళ్ళేమన్నా పిక్ పాకెటర్సా? లేదా ఏదైనా చిన్న దొంగతనం చేశారా? మేము ఆడవాళ్ళని చెప్పుకున్నప్పుడు మాకు చేసింది అర్థం. రేప్ అయినప్పుడు వాళ్ళతో పాటు మాకు కూడా ఈక్వల్‌గా రైట్స్ ఉండాలి కదా! ఈ మూవీ చూసిన తర్వాత మాకు కావాల్సిన ఈక్వల్‌గా రైట్స్ కావచ్చు, సొసైటీ నుండి మాకు కావాల్సిన ఈక్వాలిటీ కావచ్చు, మమ్మల్ని మాలాగా యాక్సెప్ట్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ మారాలి అనేది ఒకటే కోరుకుంటానండి. ఓకే. ఫైనల్‌గా హిమ అంటే ట్రాన్స్‌జెండర్ అయినా మీరు వుమెన్‌గా మారారనుకోండి. మేము వి యాక్సెప్టెడ్. హిమ ఎవరినన్నా ఇష్టపడిందా తన లైఫ్‌లో? అంటే ఉంటది కదా! ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా! అవును. కానీ నాకైతే ఎవరు నచ్చలేదండి. నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు. నేను ఏ అంటే రిలేషన్‌లో లేను. ఫీలింగ్ ఉంటది కదా! లేదండి నాకేం లేదు. లేదు. ఎవరన్నా మీ దగ్గరకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటే చేస్తది. అలా చాలామంది చెప్పారు. కానీ చెప్పారా? నేను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కానీ నేను నవ్వుకొని అక్కడిదక్కడ వదిలేస్తాను. ఎందుకంటే సోషల్ మీడియాలో గూడా చాలా చూసాం. మీరు గూడా చూస్తున్నారు. ఆ! కొంతమంది హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ వేరే అబ్బాయి పెళ్లి చేసుకోవడం. ఆ! అందులో సక్సెస్ రేట్ ఎంతుంటదనేది నేను చెప్పను. ఆ! బట్ పెళ్లి చేసుకోవాలి, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరైనా ముందుకొచ్చి అడిగితే చేసుకుంటారా? చేసుకోను. చేసుకోరు. ఇలానే ఉంటారా? ఇలానే ఉంటాను. సింగిల్‌గా ఉంటేనే చాలా బెస్ట్ అండి. అలా రిలేషన్‌లోకెళ్ళి మాకు మేము సఫర్ అయ్యే బదులు సింగిల్‌గా ఉండడమే బెస్ట్ అనుకుంటాను నేను. అంటే సింగిల్‌గా ఉండాలంటే మీ తర్వాత మీ జూనియర్స్ ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయాలి గదా! ఫర్ ద లైఫ్ స్పాన్ 60 ఇయర్స్‌కొచ్చేసరికి మీకు ఒకరి హెల్ప్ కావాలి గదా! ఇప్పుడు మీ మదర్ ఉన్నారు. మీ అవును. మదర్‌కి మీరున్నారు. మరి మీకు? ఇలా ఆలోచించారా ఎప్పుడన్నా? నాకు మా నాకొక పిల్లలొస్తారు తోడు కదా! కావాలని ఎప్పుడు అనిపించలేదా? అనుకుంటామండి. కానీ మా లైఫ్‌లో ఎవరు ఉండరు మాతో. మా ట్రాన్స్‌జెండర్స్ లైఫ్‌లో చాలా 100లో 99% వరకు లవ్ చేసి రిలేషన్‌లో ఉండి పెళ్లి చేసుకుని, మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి మోజు తీరిపోయాక వాళ్ళ డబ్బులు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాక వదిలేసిన వాళ్ళు చాలామందున్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ ప్రేమ, ఆ లవ్, ఆ రిలేషన్‌షిప్స్ మాకు కాదు. మా లైఫ్‌కి అవి సెట్ అవ్వవు అని నేను స్ట్రాంగ్‌గా డిసిషన్ తీసుకున్నాను. మీ కాళ్ళకు మట్టెలు అదేంటని? మెట్టలండి. అదే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతేనే గదా! ఆడవాళ్ళు అవును. పెట్టుకునేది. మా గురువుగారు పెడతారవి. గురువు అంటే అందరూ పెట్టుకుంటారా? అందరూ పెట్టుకుంటారు. ఓకే. అంటే మామూలుగా పెళ్లి చేసుకొని పిల్లలు కనాలని అందరూ ఉంటారు కదా! మరి మీకు పిల్లలు అది ఆ ఆ! లైఫ్ కోరుకోలేదా ఎప్పుడు? పిల్లలు మాకు పుట్టరండి. తెలుసు అది. ఆ! పిల్లలు ఉండాలి. నేను గూడా ఒక లైఫ్ లీడ్ చేయాలనే ఒక కోరిక ఎప్పుడన్నా వచ్చిందా? స్టార్టింగ్‌లో ఉండేదండి. నేను కొత్తగా సర్జరీ చేయించుకొని హ్యాపీగా అమ్మాయిలాగా అయిన తర్వాత అనుకున్నాను నాకు కూడా ఒక
ఒక పార్ట్నర్ కానీ ఉంటే నేను కూడా ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి, ఒక పాపని కానీ, బాబుని కానీ అడాప్ట్ చేసుకొని ఒక చిన్న ఫ్యామిలీలాగా ఉందాం అనుకున్నాను కానీ, ట్రాన్స్‌జెండర్ లైఫ్స్ చాలా మందిని చూసిన తర్వాత అమ్మో! అటు దిక్కు వెళ్ళకపోవడమే మంచిది. సింగిల్‌గా ఉండడమే బెస్ట్ అనుకున్నాను. అంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరన్నా అబ్బాయి వచ్చి ఛాన్స్ ఇస్తారేమో మరి. అంటే రియల్‌గా ఉండేవాళ్ళు. నేననేది ఈ ఫేక్ మీరన్నది కాదు. ఎవరన్నా చూసి నిజంగా వచ్చి ఉంటారేమో. అప్పుడు కిడ్స్‌ని అడాప్ట్ చేసుకోవచ్చు కదా! అలా వచ్చి రియల్‌గా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకొని, రియల్‌గా ట్రాన్స్‌జెండర్ పెళ్లి చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరే పెళ్లి చేసుకొని, వాళ్ళని ఒప్పించుకొని, వచ్చి నాతో ఉంటా అంటే ఖచ్చితంగా ఉంటాం మేము కూడా ఎవరికైనా. రిలేషన్‌లో ఉండాలి, మంచి ఫ్యామిలీతో ఉండాలని ఎవరికైనా ఉంటది కదా! థ్యాంక్ యూ హిమ గారు. చాలా థ్యాంక్ బాగా యూ. చెప్పారు. అంటే అఫ్‌కోర్స్ నేను అనుకున్నప్పుడు అసలు ఏవి అడగాలి ఏంటన్నప్పుడు మొత్తం హోల్ హ్యాండ్ మీది టచ్ చేశాననే అనుకుంటున్నాను. నాకున్న డౌట్స్, మా వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. కానీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది హిమ గారు ఏం చెప్తున్నారంటే, మాకు ఆపర్చునిటీస్ వస్తే మేము ఈ సొసైటీలో మంచిగా బ్రతకడానికి ఉంటాం అని హిమ గారు చెప్తున్నారు. అయితే దీనికి ప్రభుత్వానికి నేను సలహాలను సూచనలు ఇప్పటికీ ట్రాన్స్‌జెండర్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం స్టార్ట్ చేసింది. ఇంకొంచెం బెటర్‌గా వాళ్ళకి ఇంకేమన్నా జాబ్స్ లాంటివి కల్పిస్తే మేము కూడా అందరితో పాటు కలిసి పనిచేసుకొని మంచి విలువతో సొసైటీలో బ్రతకడానికి ప్రయత్నిస్తామని హిమ గారు చెప్తున్నారు.